10-day solo trip lo. This is going to be our last vlog. Paris ellam, Switzerland ellam explore chesam. We are going to vacate this beautiful capsule hotel and we are going to Germany. Adi kuda flight lo kadu, train lo. Ni floors ekki digi chachipayanu. I speak 8 languages. What do you want I speak? తెలిసింది అథెంటిక్ రెసిపీలో బ్రాందీ ఉంటుంది. కొంతమంది సాంగ్స్ పాడుతున్నారు. దిస్ ఇస్ ఫ్రైబర్గ్, జర్మనీ. ట్రైన్ దిగిన వెంటనే ఫస్ట్ పని ఏం చేస్తాం? డెఫినెట్లీ నాట్ హాస్టల్ చెక్ ఇన్. ఫుడ్ ముఖ్యం కదా. గూగుల్ అమ్మదాయతో తినడానికి ఒక మంచి ప్లేస్ దొరికింది. +1 కూడా దొరికాడు. ఈ స్టాట్యూ అబ్బాయిని అయితే అస్సలు మర్చిపోను నేను లైఫ్లో. ఐ ఆల్మోస్ట్ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ సిట్టింగ్ విత్ హిమ్ అండ్ హ్యావింగ్ మై లంచ్. ఆల్ రైట్, మంచిగా ఫుడ్ కుమ్మేశాను. నెక్స్ట్ హాస్టల్కి వెళ్దాం. You are from here? I'm from Iran. Iraq. I speak Arabic. I speak British. I speak English. Oh my God. I speak Germany. Many languages. I speak Albanish. Oh my God. Yeah. I speak 8 languages. What do you want I speak? హాస్టల్ పేరు కూడా బ్లాక్ ఫారెస్టే. బడ్జెట్లో చాలా తక్కువలో దొరికింది అని బుక్ చేసుకున్నాను. హాస్టల్ బాగుంది కానీ స్టెప్స్ లేకపోవడమే చాలా చాలా టఫ్ అనిపించింది. అన్ని ఫ్లోర్స్ ఎక్కి దిగి చచ్చిపోయాను. మీరు ఎప్పుడు హాస్టల్స్ చూడలేదు అంటే ఇలా ఉంటాయన్నమాట. బిగ్ కిచెన్, గ్రాసరీస్ తెచ్చుకోవచ్చు, వీలైతే కుక్ చేసుకోవచ్చు. లాంగ్ స్టేస్కి అయితే చాలా బాగుంటుంది. రిలాక్స్ అయ్యే టైం లేదు కానీ స్ట్రైట్గా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్దాం. ఓ యా, వెళ్ళే ముందు క్యూట్ లిటిల్ టౌన్ రైట్ నెక్స్ట్ టు యూరోప్స్ థికెస్ట్ ఫారెస్ట్ విచ్ ఇస్ బ్లాక్ ఫారెస్ట్. పెద్ద సిటీస్ లైక్ మ్యూనిక్, ఫ్రాంక్ఫర్ట్, వీటికన్నా ఐ chose this place. One reason is it's quite close to Switzerland. One more reason is it's less crowded, beautiful, narrow streets. The architecture is really good. Views are really good. బ్లాక్ ఫారెస్ట్ కేక్ మాత్రం టేస్ట్ చేయాలి, మేబీ టుమారో. ఈ స్ట్రీట్స్లో ట్రామ్స్, నారో టన్నల్స్, చాలా డిఫరెంట్ వైబ్ ఉంది ఫ్రమ్ ప్యారిస్ అండ్ స్విట్జర్లాండ్. పీపుల్ కంటే సైకిల్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఇక్కడ. రెస్పాన్సిబుల్ సిటిజన్స్. అండ్ దిస్ ఈజ్ ద ఫేమస్ ఫైబర్ కేథడ్రల్. గాథిక్ ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో కదా. లోపలికి వెళ్ళాను, లోపల మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. బట్ దే డెంట్ అలో మీ టు రికార్డ్. I couldn't make a video inside the cathedral. It was not allowed, but it was so good. అండ్ ప్రతి ట్రిప్లో మ్యాగ్నెట్స్ మర్చిపోతానేమో అని ముందే తీసేసుకుంటాను అనమాట. అలా ఉంటుంది మన ఆత్రం. కొంతమంది లోకల్స్ సజెస్ట్ చేశారు సన్సెట్కి ఒక హైక్ చేయండి, చాలా బాగుంటుంది అని. ప్రతి ట్రిప్లో నేను చెప్పే మాటే, వేరెవర్ యూ గో ఒక లోకల్ సన్సెట్ స్పాట్కి వెళ్ళండి, వ్యూ ఎంజాయ్ చేయండి. జస్ట్ కూర్చొని వ్యూ ఎంజాయ్ చేయండి అంతే. దాట్ విల్ స్టే విత్ యూ యాజ్ యువర్ బెస్ట్ మెమరీ ఆఫ్ ద ట్రిప్. ఎంత హ్యాపీగా ఉంటుందో. ఐమ్ రియలీ గ్లాడ్. I didn't plan anything for today. Repu, I don't know what I will do. Or I might just take a train to Frankfurt or Strasbourg. The thing is tomorrow weather చాలా దారుణంగా ఉంది. I mean raining. Almost reached. హైక్ చేస్తే ఆకలిస్తుంది కదా, సో లెట్స్ గో గ్రాబ్ సమ్ ఫుడ్. బ్యాక్ ఇన్ ద హాస్టల్ చాలా ఫ్రెండ్లీ పీపుల్. కొంతమంది ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నారు, కొంతమంది సాంగ్స్ పాడుతున్నారు. ఉయ్యాలు పడుకొని చూస్తూ వింటూ చాలాసేపు అలాగే ఉండిపోయాను అనమాట. మార్నింగ్ లేచాక సెకండ్ డే కదా ఈరోజు,
ఐ థాట్ ఇట్లా కొన్ని యాక్టివిటీస్ చేద్దాం బ్లాక్ ఫారెస్ట్లో అనుకున్నాను, కానీ వెదర్ సహకరించలేదు. లాస్ట్ డే కాబట్టి సింపుల్గా ఫుడ్ తిని కొంచెం రిలాక్స్ అయ్యి అలా తిరిగేసి వద్దామని డిసైడ్ అయ్యి బయటకు వెళ్ళే ముందు ఈ బుడ్డోడు మనకి ఒక జర్మన్ వర్డ్ నేర్పించాడు అనమాట. జుగ్ అంటే ట్రైన్ అంట. వాడు చేయి పెట్టి ఇట్లా అంటున్నాడు, వాళ్ళ నాన్న వచ్చి చెప్పాడు అండ్ దాని మీనింగ్ ఏంటో. అండ్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ సంగతి ఏంటో చూడాలి కదా మనం ఈరోజు. కేక్ మాత్రం అద్రిపోయింది, కానీ తిన్నాక తెలిసింది అథెంటిక్ రెసిపీలో బ్రాందీ ఉంటుంది అని. నో జడ్జ్మెంట్స్. ఫైబ్రా స్టూడెంట్ సిటీ అనమాట. యూనివర్సిటీ మాత్రం చాలా ఫేమస్, అందుకే ఇక్కడ సైకిల్స్ స్టూడెంట్సే కనిపిస్తారు అంతా మీకు. లంచ్ చేద్దాం అని డిసైడ్ అయ్యాను, బట్ యా ఐ ఫౌండ్ అ నైస్ పిజ్జా ప్లేస్ అండ్ ఫుడ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అండ్ తినగానే ఎవరో ఒకరు నాకు ఇలా ఒక మంచి లేక్ ఉంటుంది అని సజెస్ట్ చేశారు. సో లెట్స్ గో. మోస్ట్లీ నేను బస్సెస్ వాడను అనమాట, వాకింగే చేస్తాను. సో ఐ కెన్ ఎక్స్ప్లోర్ మోర్. గ్రాఫిటీ ఆర్ట్ ఎంత బాగుందో కదా, చాలా ఆర్టిస్టిక్గా ఉంది. అండ్ ఐ టుక్ సమ్ పిక్చర్స్ హియర్. ఈ ప్లేస్ చాలా అంటే చాలా సైలెంట్గా అనిపించింది నాకు. సాంగ్స్ వింటూ సైలెంట్గా కూర్చునిపోయాను చాలాసేపు. ఇట్ వాజ్ సో పీస్ఫుల్. I mean, your itinerary always doesn't have to be so rushy. So I felt like last day kada, so I wanted it to be slow. And overall it was a good day. Back to hostel last night of our trip. Yeah, that's the sad part. ఎనీవేస్, మార్నింగ్ లేవగానే హాస్టల్లో చాలా స్పిరిచువల్ వైబ్ వచ్చిందనమాట. ఆ దీపం పెట్టారు అక్కడ, అండ్ ఫొటోస్లో అన్నదానం ఇవన్నీ చూసి దే హ్యావ్ అ లాట్ ఆఫ్ హిస్టరీ, బట్ ఐ డెంట్ హ్యాడ్ సోర్సెస్ టు ఆస్క్. ఎనీవేస్, మన బుడ్డోడికి బడ్డీస్కి బాయ్ చెప్పేసి ఐ స్టార్టెడ్ టు ప్యారిస్ టు లండన్, అండ్ our trip has come to an end. That's all for my 10-day solo Europe trip, and I'll see you guys with another country, another vlog. Wait. నెక్స్ట్ కంట్రీ ఏంటో అనేది మీరే గెస్ చేయండి. మీరే గెస్ చేసి కామెంట్ చేయండి. ఐమ్ గోయింగ్ టు గివ్ యూ క్లూ. బెస్ట్ waffles in the world. Keep guessing, keep commenting, and if you like my videos, please comment, share, like and subscribe. Bye bye. See you with my next vlog.